ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు అనుబంధం వీడియోలో బంధం బలపడటానికి మనతో ఉన్న వాళ్ళని మనం కొన్ని ప్రశ్నలైతే అడుగుతుంటాము. కానీ ఇలాంటివి అడుగుతున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో విన్న తర్వాత చివర్లో ఒక పాజిటివ్ థింకింగ్ అయితే మీలో వస్తుంది. శ్రీవారినో ప్రేమించిన వాళ్ళను కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం కదా. ఈసారి వీటిని అడిగి చూడండి, మీ బంధం బలపడుతుంది. మొదటిది, ఏంటి ఈ మధ్య దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు? ఎంత చిన్న ప్రశ్నో కదా, కానీ మనసు విప్పేలా చేయగలదు. చాలా వరకు మనం చెప్పేది వినేవాళ్ళు లేకే సతమతమవుతుంటాం మనము. ఈ ప్రశ్న మీరు వాళ్ళని అర్థం చేసుకున్నారన్న భావనను కలిగిస్తుంది. దీంతో లోపల దాచుకున్న వాళ్ళ మనసుపై భారం మోపుతున్న విషయాల్ని కొన్ని మీతో పంచుకోగలుగుతారు. మరొకటి, బాగా ఒత్తిడిలో ఉన్నట్టున్నావు. ఎంత భాగస్వామి అయినా సరే ప్రతి ఒక్కరికి దాన్ని దాటిన జీవితం ఉంటుంది. ఒత్తిళ్ళు మామూలే. వాటిని తెలుసుకోవడంలో భాగంగా అడిగే ఈ ప్రశ్న ఎదుటి వారిపై మీకున్న ప్రేమను చెప్పకనే చెబుతుంది. వాళ్ళ మనసుని తేలికపరుస్తుంది. నిజమే కదండి. ఎదుటి వారితో మన మనసులోని బాధను పంచుకోవడం వలన మన బరువెక్కిన గుండె ప్రశాంతంగా ఉంటుంది. మరో ప్రశ్న, ఈ వారంలో నిన్ను బాగా సంతోషపెట్టింది ఏది? చిన్న చిన్న ఆనందాలే జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. ఆశావహ దృక్పథాన్ని, సానుకూలతని పెంచుతాయి. వాళ్ళ విషయంలో అవేంటో తెలుసుకోండి. సంతోషాన్ని పంచుకోవడం ఆ క్షణాల్లో తిరిగి జీవించడమే. వాళ్ళలా చెబుతుంటే ఆ ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. అది చూసి మీరేంటో తెలుసుకుంటారు. ఒకరి ఇష్టాలు తెలుస్తాయి. వాటిని తిరిగి తీసుకొచ్చే అవకాశాల కోసము ఒకరికొకరు వెతుక్కుంటారు. ఇది ఇలా కొనసాగుతుంటే జీవితము బాగుంటుంది. భవిష్యత్తులో ఏది జరగాలని ఎదురు చూస్తున్నావు? ఇల్లు కట్టుకోవాలి, టూర్కి వెళ్ళాలి, ఇలా ఎన్నో సమాధానాలు వస్తాయి. అంతర్లీనంగా మీరు దానిలో భాగమై ఉంటారు. అంటే లక్ష్యాలు తెలియడమే కాదు, మీరిచ్చే సలహాలతో కొత్తవి పుట్టుకొస్తాయి. ఇద్దరు కలిసి ఒకే లక్ష్యం కోసం చూడడం, పనిచేయడం ఎంత బాగుంటుంది. పైగా ఇద్దరు ఒకటే అన్న భావన కలుగుతుంది. ఒకటి, నేను నీకేమైనా సాయం చేయగలనా? మన ప్రియమైన వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారన్న బాధ మన మనసుల్ని మెలిపెడుతుంది. కానీ ఏం చేయాలో తెలియదు. కానీ ఇలా అడిగి చూడండి, అవతలి వాళ్ళకి కావలసిన భరోసా దొరుకుతుంది. మాటల్లో చెప్పే ప్రేమ కంటే చేతలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. మీ ప్రతి పనిలో ప్రేమని చూడగలుగుతారు. మరి మీరు కూడా ఇలా వీడియోలో చెప్పినట్లుగా మీతో ఉన్న వారిని ఈ ప్రశ్నలైతే అడిగి చూడండి. ఇది విన్న తర్వాత ఒక మంచి ఆలోచనలైతే మీలో మెదులుతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మాత్రం మర్చిపో